కర్నూలు జిల్లా పత్తికొండ టమాటో మార్కెట్లో 2 రోజుల నుంచి టమాటో ధరలు పతనమయ్యాయి. పంట సాగు కోసం వేల రూపాయలు పెట్టుబడి పెట్టి పండించిన టమాటాలను అమ్మేందుకు మార్కెట్కు తీసుకెళ్తే కిలో రూపాయి నుంచి కొనుగోలు చేస్తూ ఉండడంతో రైతులు టమాటాలని మార్కెట్లోనే పారబోసి ధర్నా చేయడంతో జిల్లా అధికార యంత్రాంగం ఆలస్యంగా చర్యలు చేపట్టింది. కిలో టమాటాలకు కనిష్టంగా 3 నుంచి గరిష్టంగా 6 రూపాయల ధర పలికింది. దీంతో రైతులు పంట సాగు కోసం చేసిన పెట్టుబడి పక్కన పెడితే కనీసం పొలాల నుంచి మార్కెట్కు తరలించిన రవాణా ఛార్జీలు కూడా రావటం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వ్యాపారుల మాయాజాలంతో టమాటో ధరలు పతనం కావడానికి కారణాలను తెలుసుకునేందుకు పత్తికొండ ఆర్డీఓ భరత్ నాయక్ ఒక్కరే మార్కెట్లో తిరిగి పరిశీలించారు. నిజానికి వ్యాపారులు తక్కువ ధరకు టమాటాలు కొంటున్నట్లు ఆర్డీఓ గమనించారు. ఈ విషయం జిల్లా జాయింట్ కలెక్టర్ నవ్య దృష్టికి తీసుకెళ్లారు. టమాటో మార్కెట్లో వ్యాపారులు ధర తగ్గించి మోసం చేస్తున్నారనే సమాచారంతో రైతులను ఆదుకునేందుకు మార్కెటింగ్ శాఖ అధికారులు చర్యలు చేపట్టారు. టమాటో పంట కొనుగోలు చేసి రాష్ట్రంలోని రైతు బజార్లలో విక్రయించాలని నిర్ణయించారు. రైతులకు కనీస ధర కిలో 4 రూపాయలు అందించాలనే ఉద్దేశంతో 13 టన్నుల టమాటో కొనుగోలు చేసి గుంటూరు, మచిలీపట్నం మరికొన్ని జిల్లాల రైతు బజార్లకు తరలించారు. తీసుకోలేదా? అయితే అధికారులు నిర్ణయించిన ధర కిలో 4 రూపాయలు కూడా తమకు గిట్టుబాటు కావడం లేదని రైతులు వాపోతున్నారు. కనీసం రవాణా ఛార్జీలు కూడా తమకు రావడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 2-3 నెలలుగా టమాటోకు మంచి ధర పలికింది. కానీ అకస్మాత్తుగా 2-3 రోజుల నుంచి ధరలు పూర్తిగా పతనమయ్యాయి. రైతు వద్ద వ్యాపారులు కిలో 3 నుంచి 6 రూపాయలకు కొని బహిరంగ మార్కెట్లో 15 నుంచి 20 రూపాయలకు అమ్ముతూ ఉండడం గమనార్హం. టమాటో పంట సాగు చేసిన రైతు కన్నా వ్యాపారులే లాభపడుతున్నారు అనేది స్పష్టంగా కనిపిస్తోందని పలువురు వ్యాఖ్యానించారు. రైతుల వద్ద టమాటాలు కొని రైతు బజార్ల ద్వారా వినియోగదారులకు అందించాలనే నిర్ణయం రైతులకు కొంత ఊరటనిచ్చే అవకాశం ఉందని కొందరు అభిప్రాయపడుతున్నారు. కనీసం అంటే ఆటో బాడకి లేదు. ఉదయం నుంచి తెల్లవారుజామున పోయి 10 గంటలకే పెరుకొని వచ్చి ఆటోలు తీసుకొచ్చి దాదాపు 22 కిలోమీటర్లు అవుతుంది. అక్కడి నుంచి రవాణా సౌకర్యం ద్వారా ఇక్కడ 10-11 కల్లా వస్తున్నాము. కాకపోతే ఇక్కడికి వచ్చే తలకల్లా జత 50 రూపాయలు 100 రూపాయలు ఇట్లాగా వేస్తున్నారు. కనీసం ఆటో వాళ్ళకి ఇచ్చేయాలన్నా చేతిగా ఇవ్వాలా, కూలీలు వెనకినా కానీ వాళ్ళ చేతికి నుంచి ఇవ్వాలా. పెట్టుబడులు మొక్కలు నాటినవి ఇవన్నీ చూసుకుంటే మా కౌలుకి వేసుకున్నాము. అవన్నీ నష్టం దాదాపు ఎంత నష్టం అంటే ఎంత నష్టము. మా ఇప్పుడు 25 రూపాయలు తీసుకుంటారు, మా పంటలు తీసుకుపోయి మార్కెట్లో 25 రూపాయల కేజీ అమ్ముతారు. మేము పండించిన పండ్లే కదా వాళ్ళే మళ్ళీ దాన్ని పాలిస్ ఏమని చేస్తారా? మాకైతే 50 రూపాయలకే 2 బాక్సులు తీసుకుంటున్నారు. మళ్ళీ 25 రూపాయల కేజీ టమాటోలు మార్కెట్లో మేము పోయి కొనాలంటే అదే రేటు పెట్టి కొనాలా. 20 బాక్సులు వేసుకొస్తే 100, 120, 50, 60 పడుతుంది బాక్స్ జత. అంతకంటే ఎక్కువ తీయడం లేదు. ఇచ్చిన కూలీలు లేవు, బాడీలు లేవు, మంచి తెంపిన కూలి లేదు. పూలే మధ్యాహ్నం తెంపితే అడుగులు తెంపి మధ్యాహ్నం పువ్వు లేదు చేసేవానికి. ఈ వ్యాపారం బంద్ చేపిస్తే ఏదో బస్సులో, ఎద్దులో, మనసులో ఏదో తరాకిండి కానీ 3 రోజులకు వాళ్ళకన్నా పెట్టి ఏదో మార్కెట్లో అయినా ఇంటికాడ ఉంటాము. ఇది మేము విన్నవించుకునేది సార్. 20 బాక్సులు వేసుకొస్తే 100, 120, 50, 60 పడుతుంది బాక్స్ జత. అంతకంటే ఎక్కువ తీయడం లేదు. జత 120 వేసారు సార్. ఇది మరి ఎట్లా జతగా 400 పోతే ఓ రకంగా ఏదో గిట్టుబడి అవుతుంది. జత 140 వస్తే ఇక బాడీ 4 ఎకర పొలం వేసినాను. మరి టమాటా సాగు మాకు గిట్టుబాటు ధరలు లేవన్న రైతులకి లేవు. ఏమంటే రేటు తక్కువ వేస్తున్నారు. 40, 50, 100 పండిస్తున్నారు. మాకు వేసుకొచ్చినదే బాడిగా 20 రూపాయలు, తెంపిన కూలీ 300. మాకు గిట్టుబాటు ధరలు లేవు రైతులకి.
జత 120 వేసారు సార్ ఇవి. మరి ఇంకెట్లా జతగా 400 పోతే ఓ రకంగా ఏదో గిట్టుబడి అవుతుంది. జత